మీ ప్రిపరేషన్‌కి ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని ఒకసారి చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. మనం అర్థమెటిక్‌లో భాగంగా ఫ్రాక్షన్స్ టాపిక్ నుంచి బేసిక్ టు అడ్వాన్స్ మోడల్స్ నేర్చుకుంటున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఫోర్త్ మోడల్. ఈ ఫోర్త్ మోడల్ వచ్చేసి ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్‌ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్‌గా కన్వర్ట్ చేయమంటాడు. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం 6/1/4ని మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చండి. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్‌గా మార్చమంటాడు. మిశ్రమ భిన్నం అంటే ఏంటంటే ఒక పూర్ణ సంఖ్య ఉంటుంది. ఆ తర్వాత ఒక క్రమ భిన్నం ఉంటుంది. మనకు అపక్రమ భిన్నం అంటే ఏంటో తెలిసి ఉండాలి. క్రమ భిన్నం అపక్రమ భిన్నం అంటే ఏంటో తెలిసి ఉండాలి. క్రమ భిన్నం అంటే హారం పెద్దగా ఉంటుంది, లవం చిన్నగా ఉంటుంది. అదే అపక్రమ భిన్నం అంటే హారం చిన్నగా ఉండి లవం పెద్దగా ఉంటుందన్నమాట. మిశ్రమ భిన్నంను అపక్రమ భిన్నంగా మార్చాలంటే ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. పూర్ణ సంఖ్య ఇంటూ హారము ప్లస్ లవము బై హారము. పూర్ణ సంఖ్య అంటే 6 ఇంటూ హారము, హారం అంటే 4 ప్లస్ లవం అంటే ప్లస్ 1 తర్వాత బై హారం, హారం ఎలా చూడండి. నెక్స్ట్ 6 ఇంటూ 4 ఎంత 24, 24 ప్లస్ 1 ఎంత 25, 25/4 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10 2/3ని అనే మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చండి అంటున్నాడు. చూడండి, ఫస్ట్ ఒకటే స్టెప్లోనే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలా, పూర్ణ సంఖ్య ఇంటూ హారము, హారం అంటే 3 ఉంది, ప్లస్ లవం అంటే 2 ఉంది, బై హారం ఎంత 3 ఏమొస్తుంది 10 ఇంటూ 3 30, 30 ప్లస్ 2 32, 32/3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఈజీ.